ఆ మనిషి కూతురు పెళ్లి చేయమంటే కూతురు జీవితాన్ని ఎలా నాశనం చేద్దామా అని ఆలోచిస్తున్నాడు. అవతలేమో అశోక్ వాళ్ళమ్మ 10 లక్షల బంగారం తీసుకురాకపోతే లగ్నపత్రికే రాయనంటుంది. ఈ టెన్షన్లో నేనుంటే పిచ్చి పిచ్చి నాటకాలు ఆడుతున్నాడు. సత్య, ఆ 10 లక్షల బంగారం కోసం నువ్వేం టెన్షన్ పడకు. అవసరం అయితే మొన్న మనం వెళ్ళాం కదా, ఆ ఇంటికి వెళ్ళి 10 లక్షలు తీసుకొద్దాం. ఇంకోసారి అక్కడికి వెళ్తే మనిద్దరిని తీసుకెళ్లి జైల్లో వేసి కుళ్ళబొడుస్తారు. హే, అలా ఏం జరగదు సత్య. నీ చెత్త ఐడియాలకి ఒక దన్నం. నువ్వు కామ్గా ఉండు. రా సంపే, రా సంపేవే. అక్క, సత్య, నా పెళ్లి కోసం నువ్వు ఇంతగా ఇబ్బంది పడుతున్నావు. ఇప్పటికిప్పుడు ఆ 10 లక్షల బంగారం ఎక్కడి నుంచి తీసుకొస్తావు? వదిలే, నా కర్మ ఇంతే అనుకుంటాను. అక్క, నువ్వలా మాట్లాడుకో. నేనున్నాను కదా, అంతా నేను చూసుకుంటాను. ఎలా చూస్తావే? అప్పటికి మొన్న ఎంత కష్టపడ్డావో తెలీదు కానీ 15 లక్షలు పోగేసి 5 లక్షలు ఆమెకిచ్చావు. 10 లక్షలేమో ఈయన అప్పులకి తగలేశాడు. ఇప్పుడు మళ్ళీ 10 లక్షలంటే ఎలాగే? సత్య, ఓ పంచే. ఇగో, పట్టు. ఈ గొలుసు ఉంగరం నందిని కోసం కొన్నానని అశోక్ వాళ్ళ అమ్మగారికి చెప్పు. అక్క, నాకు ఒక ఐడియా వచ్చిందక్క. ఇప్పుడు కృష్ణ అక్కకి నగలిచ్చినట్టే మనం తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి బంగారం తీసుకొచ్చి ఇవన్నీ అక్కకే పెడుతున్నామని చెప్తే అక్కకి లగ్నపత్రిక రాసేస్తారు, ముహూర్తాలు పెట్టేస్తారు కదా. తర్వాత ఆ బంగారం అంతా మనది కాదని తెలిస్తే బాగోదేమోనే. అక్క, రాఖీ గారు చెప్పింది మంచి ఆలోచన. ప్రస్తుతానికి వాడు చెప్పినట్టే బంగారం తీసుకొచ్చి లగ్నపత్రిక రాయించేస్తే ముహూర్తం టైం నాటికి ఏదో ఒకటి చేసి నీకు బంగారం తీసుకురావచ్చక్క. మన దగ్గర కొంత సమయం ఉంటుంది కదా. సత్య, మంచి ఆలోచన. వెంటనే అలా చేద్దాం. నాకెందుకో భయంగా ఉందే. అక్క, నువ్వేం భయపడద్దు. నేనున్నాను కదా, అంతా నేను చూసుకుంటాను.